తొగరమోదుగా అండి. ఒక గుత్తికి 5 కాయలు వస్తాయి. ఒక కాయ తీపి, ఒక కాయ చేదు, ఒకటి వగరు, ఒకటి పులుపు, ఒకటి ఇది షడ్రుచులు. ఒకే చెట్టుకి ఒకే గుత్తికి ఉంటాయి కాయలు. ఇటు నుంచి మొదలు పెడితే ఒకటి తీపి, ఒకటి చేదు, ఒకటి వగరు, ఒకటి కారం, ఒకటి పులుపు. ఎంత గొప్పతనం చూడండి. సీతమ్మ వారు రావణాసురుడు తీసుకెళ్ళినప్పుడు ఈ చెట్టు కింద కూర్చుంది అమ్మవారు. శ్రీలంక మొత్తం ఇదే. ఈ చెక్క దేనికి పనిచేస్తుందంటే ఎటువంటి గర్భసంచి దోషాలు ఉన్నాయండి ప్రపంచంలో ఏ మందు అవసరం లేదు, ఇది ఒకటి చాలు. ఎలా వాడాలి చెప్పండి. చెక్క పొడి చేసేసి ఈ పొడి ఉదయం 1/2 చెంచా, సాయంత్రం 1/2 చెంచా, దీంట్లో కొద్దిగా జీలకర్ర కలిపిస్తే గర్భసంచి చిన్నగా ఉందండి, మా అమ్మాయి బయస్టలు ఆగిపోతున్నాయండి, మా అమ్మాయి ఇంతవరకు రైసరాలు కాలేదని అంటుంటారు 20 ఏళ్ళ వాళ్ళని తీసుకొచ్చి. ఈ చెక్క ఇయ్యంగానే మెన్సెస్ అయిపోవటమే వాళ్ళకి. గర్భసంచి దోషాలు మొత్తం తీసేస్తుంది. ఇది ఇంకొక నెల 15 రోజుల తర్వాత వస్తే మీరు ఒకే గుత్తికి 5 కాయలు ఉంటాయి. ఒకటి తీపి, ఒకటి చేదు, ఒకటి వగరు, ఒకటి పులుపు, ఒకటి కారం. 5 కాయలు 5 టేస్ట్లు ఒకే గుత్తికి కాస్తాయి. ఒకటి కాదండి, 5 కాయలు వస్తాయి. ఇంక 2 నెలలు 3 నెలలు. తొగరమోదుగా, దూసరి, పాతాళ గరుడ, ఈ చెట్టు ఆకు నీళ్ళలో మెత్తగా నూరేసి ఇంత ఆకుని అంటే సుమారు 1 గుప్పెడు 2 గుప్పెళ్ళ ఆకు నూరి నీళ్ళలో వేస్తే 20 నిమిషాల్లో నీళ్ళలో గడ్డగడుతుంది. ఒక అరగంట తర్వాత గ్లాసు పట్టుకుంటే ఫ్రిడ్జ్లోంచి తీసిన నీళ్ళు ఎట్లా ఉన్నాయో అట్లా ఆ గ్లాసుకు కూడా చెమట వస్తుంది. ఈ బిళ్ళని కొద్దిగా పంచదార వేసుకొని ఘనంగా లోపలికి తీసుకుంటే పటికి బెల్లం కానీ ఓవర్ హీటు అప్పటికప్పుడు 1 నిమిషంలో ఓవర్ హీట్ తేడా వచ్చేస్తుంది. ఇట్లా గొంతులో వేసుకోగానే అట్లా పనిచేస్తుంది. తర్వాత గర్భసంచిలో దోషాలు ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు, పాలిప్స్ ఉన్నాయి, బ్లాక్స్ ఉన్నాయి అని అంటారు కదా. ఈ తీగ ఆకు తెచ్చి మొత్తం ఈపు దగ్గర నుంచి ఇట్లా బొడ్డు చుట్టూ కట్టుకొని కనుక వారం రోజులు పడుకుంటే ఆ వారం తర్వాత వాళ్ళు మళ్ళీ ఇదే ఆకుని నీళ్ళలో వేసుకొని కొద్దిగా పటికి బెల్లం కలుపుకొని తింటే గర్భసంచిలో ఉన్న దోషాలు మొత్తం పోతాయి. పైన గడితేనే తీసేయగలిగే శక్తి ఉంది దీనికి. తర్వాత ఈ దుసేరు తీగని చిన్నపిల్లలకి సందులు అంటుంటారు, సందులు. ఈ తీగని ఆదివారం రోజు తీసుకొని వచ్చి వాడి మొల చుట్టూ ఘనంగా మొలతాడు కట్టినట్టు కడితే సందులు ఉండవు. సందులు అంటే విరోచనాలు, వాంతులు అవుతాయి కదా, అవి తగ్గిపోతాయి. ఇదేంటంటే పీసీఓడి ప్రాబ్లం ఉందని, లేకపోతే ట్యూబ్స్ బ్లాక్స్ ఉన్నాయని, తర్వాత మనకి కడుపులో నొప్పి వస్తుందని, గర్భసంచి వాపు వస్తుందని చెప్తుంటారు. వాళ్ళకేంటంటే నాగకేసరాలను దొరుకుతాయి బయట మార్కెట్లో. నాగకేసరాలు 100 గ్రాములు, రావి పళ్ళు 100 గ్రాములు 2 కలిపి పౌడర్ చేసి ఈ 2 ఉదయం 1 స్పూను, సాయంత్రం 1 స్పూను పాలలో కనుక తీసుకుంటే ఆ బ్లాక్స్ పోతాయి. ట్యూబ్స్ వాల్స్లో ఉన్న మన గర్భసంచిలో ఉన్న నీటి బుడగలు, తర్వాత ట్యూబ్స్లో ఉన్న బ్లాక్స్ పోయి గర్భసంచి మొత్తం నీట్గా మనకి ఇవి లేకముందు ఎట్లా ప్రాబ్లం లేకుండా ఉందో అట్లా ఉండే ఆస్కారం ఇవి వాడితే ఉంటుంది. సాంప్రదాయ జ్ఞానం. సాంప్రదాయం అనగానే ఏంటంటే మనం తినే ఆహారం పొద్దున్న లేచింది మొదలు సాయంత్రం వరకు మన జీవన విధానం అయిపోవాలి. మనతో పాటు 84 లక్షల జీవరాశులు జీవనం సాగిస్తున్నాయి. వేటికి కూడా జబ్బులు లేవు. మనకే జబ్బులకు కారణం ఏంటంటే ప్రకృతి ధర్మం పాటిస్తున్నాయి జంతువులన్నీ కూడా. ఏంటంటే పొద్దున్నే సూర్యకిరణాలకు ఎదురు వెళ్ళటం, సాయంత్రం పూట సూర్యకిరణాలకు ఎదురు వెళ్ళటం. పొద్దున పూట సాయంత్రం పూట సూర్యకిరణాల్లో డి విటమిన్, కాల్షియం శరీరంలోకి డైరెక్ట్గా వెళ్తుంది కాబట్టి మనకి రోగనిరోధక శక్తి ఉంటే జబ్బులు వచ్చే ఆస్కారం లేదు. మనం పొద్దున్న లేచింది మొదలు సాయంత్రం వరకు 20 నిమిషాలు మట్టి మీద నడుస్తూ ఏ ఆహారం తిన్నా నవిలి తిని రోజుకు 4 సార్లు నీళ్లు పుక్కిలిచ్చి రోజులో 1 గ్లాసు జావా ఎవరైతే తాగుతారో వాళ్ళకి అనారోగ్యం అనేది దరి చేరదు. ఇది వాస్తవం, నిజం, సత్యం. మన పూర్వీకులు అనుభవించి అనుభూతి పొంది ఆచరించి మనకి తెలియజేశారు. ఇప్పుడు మనకు అపార్ట్మెంట్ కల్చర్లు వచ్చాక మనం ఒక చోట, పెద్దవాళ్ళు ఒక చోట ఉండటం వల్ల వాళ్ళకి తెలిసిన విషయాలు మనకు చెప్పే ఆస్కారం లేకపోబట్టి ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది. తర్వాత ఈ ఆయుర్వేదం అనేది మూలికలే మింగటం చేయటం అనేది కాదు. ఆయుర్వేదం అంటే ఇంట్లో ఉన్న పోపు సామాన్లంతా ఆయుర్వేదమే. దాచిన చెక్క, యాలక్కాయ, లవంగం ఇవన్నీ కూడా మందులే. కాకపోతే వాడే విధానం, వాటి డోసులు తెలుసుంటే అన్ని జబ్బులు వాటితోనే తగ్గించుకోవచ్చు. మన గ్యాస్ ట్రబుల్ అని ప్రతి వాళ్ళం ఇప్పుడు పట్టుకొని తిరుగుతున్నారు. మా గ్యాస్ ట్రబుల్ అండి, పొట్ట ఉబ్బుతుందండి, తేనుపులు వస్తున్నాయని. వాళ్ళు ఏం చేయాలంటే ధనియాలు 100 గ్రాములు, జీలకర్ర 100 గ్రాములు, వాము 100 గ్రాములు, సోంపు 100 గ్రాములు ఈ 4 సమంగా తీసుకొని చక్కగా పొడి చేసి
ఒక గాజు సీసాలో పోసుకొని ఉదయం చెంచా సాయంత్రం చెంచా నీళ్ళతో తీసుకుంటే గ్యాస్ ట్రబుల్ ఉండదు. ఎందుకంటే వాము ఇండైజెషన్ ప్రాబ్లం రానియదు. ధనియాలు ఏ రోజు కొలెస్ట్రాల్ ఆ రోజు తీసేస్తాయి. జీలకర్ర జిగురు పదార్థం కాబట్టి విరోచనం సాఫీ చేస్తుంది. సోంపు రక్తశుద్ధి. ఈ 4 కాంబినేషన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఏమి వచ్చే ఆస్కారం లేదు. ఇవన్నీ మన పూర్వీకులు వాడినవే. అందుకని అప్పుడు జబ్బులు లేక వాళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 సంవత్సరాలు మోకాళ్ళ నొప్పులు లేవు, గ్యాస్ ట్రబుల్ లేవు, షుగర్ లేదు, బీపీ లేదు, కళ్ళజోళ్ళు లేవు, హాయిగా తిరిగారు. చెప్పులు లేకుండా తిరిగేవాళ్ళు. వాళ్ళు మట్టి సమశీతోష్ణం చేస్తుంది. మట్టి మీద ఎవరూ నడవట్లేదు. మనం ఇల్లు కట్టుకుంటే ఇంటికి ఒక మూలన ఎర్త్ పైప్ వేస్తాం, ఎందుకంటే టీవీలు ఫ్రిడ్జులు ఇంట్లో ఉన్న సామాన్లు షాక్ రాకుండా. అట్లాగే మనిషికి కూడా ఎర్త్ కావాలి కాబట్టి మనిషి 20 నిమిషాలన్నా రోజు భూమి మీద చెప్పులు లేకుండా నడవాలి. మనం దీక్షలు తీసుకొని 40 రోజులు దీక్షల్లో ఉన్న వాళ్ళకు ఉన్నంత ఆరోగ్యం దీక్షలు లేకుండా ఉన్న వాళ్ళకు ఉండదు. ఎందుకంటే దీక్ష తీసుకోవటం పూజ చేయటం వల్ల వచ్చిందని కాదు, స్వామి పేరుతో చేసే పూజ మన కోసమే. అది మన ఆరోగ్యంగా ఉండటం కోసం అది పెట్టింది. ప్రతి పండగలో కూడా మన వాళ్ళు కలగలుపు కూరలు, ఆ పండగ రోజు చేసే పదార్థాలు ఇవన్నీ ఎందుకు చెప్పారంటే మనం ఆరోగ్యంగా ఉండటం కోసం. కనీసం ఆ ఒక్క రోజన్నా చేసుకుంటారనే ఉద్దేశంతో మన పండగలన్నీ స్టార్ట్ అయినాయి. వినాయక చవితి 21 పత్రి, ఆ పత్రితో మనం తీసి ఇట్లా స్వామికి పూజ చేయటం వల్ల ఆ ఆకు వాసన మనం పీల్చడం వల్ల కొన్ని జబ్బులు రావు. 21 రకాల పత్రిలో మన శరీరంలో ఉన్న జబ్బులన్నీ పోయే గుణం ఆ 21 పత్రిలో ఉన్నాయి. అట్లనే ఉండ్రాళ్ళు చేస్తాం. బియ్యపిండి శనగలు ఉడకబెట్టి ఆ శనగపప్పు నానబెట్టి చేస్తాం. దాన్ని తినటం వల్ల ఏంటంటే ఇండైజెషన్ ప్రాబ్లం ఉండదన్నమాట, తేలిగ్గా కరుగుతాయి. అందుకోసమని ఉండ్రాళ్ళు. ఆ రోజు స్వామివారికి గరికని మనం పెడతాం ప్రీతి అయిందని. గరిక ఆయనకి ప్రీతి కోసం కాదు, మన శరీరంలో ఉన్న జబ్బులు మొత్తాన్ని తీసేయగలిగే శక్తి గరికకు ఉంది. గరికని ఎండబెట్టి పౌడర్ చేసి అది నశ్యం చేస్తే తలకాయ నొప్పులు ఉండవు, జలుబులు ఉండవు, సైనస్ ప్రాబ్లం ఉండదు. తర్వాత గరిక నీళ్ళలో వేసి మరిగించి ఆ కషాయం తాగితే తలతిప్పుడు ఉండదు. శరీరంలో సమశీతోష్ణం చేయగలిగే శక్తి గరికకు ఉంది. అందుకనే గణపతికి అది ప్రీతి అని గణపతికి వేస్తుంటాం. ప్రీతి కోసం కాదు, ఆయన మనకి తెలియజేయటం కోసం ఆ గణపతికి ప్రీతి అని పెట్టబట్టి దాన్ని తీసుకొస్తున్నాం కానీ అయ్యగారు ప్రసాదం లాగిస్తే తీసుకెళ్ళి గోడ మీద పెడుతున్నాం కానీ నీళ్ళలో వేసి మరిగించి అందరం తాగగలిగితే అనారోగ్యం ఉండదు. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.